ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4వ వార్డు సిపిఎం అభ్యర్థి మురిగాడి భాగ్యలక్ష్మి అజయ్ తరపున సిపిఎం రాష్ట్ర నాయకులు కల్లూరి మల్లేష్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఆలేరు మున్సిపాలిటీ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే మురిగాడి యాదగిరి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న భాగ్యలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ సిపిఎంల మధ్య ఉన్న అవగాహనను ప్రస్తావిస్తూ ఆలేరు మున్సిపాలిటీలోని 4వ వార్డులో కాంగ్రెస్ సిపిఎం ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తున్నాయని, మిగతా చోట్ల సిపిఎం అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మి అజయ్ని గెలిపిస్తే వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలేరు మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా మురిగాడి భాగ్యలక్ష్మి అజయ్ పోటీ చేస్తా ఉన్నారు. సిపిఎం పార్టీ తరఫున 4వ వార్డు ప్రజలని, ఆలేరు పట్టణ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇవాళ సిపిఎం పార్టీగా అన్నిత్యం ప్రజా సమస్యలపై పనిచేస్తున్న పార్టీగా సిపిఎం పార్టీ ఉన్నది. ఇవాళ ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకునే పరిస్థితిలో ఉన్నది. గడిచిన ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చూసినా ఈ నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. ఇవాళ అదే కాటమయ్య బజార్ కానీ 4వ వార్డు మొత్తానికి చూసినప్పుడు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, అదేవిధంగా రహదారులకు సంబంధించి కానీ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలి అనంటే చిన్ననాటి నుండి ఎర్రజెండా బట్టి ఇక్కడ ప్రజల పక్షాన పనిచేసిన మురిగాడి యాదగిరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న మురిగాడి అజయ్ భాగ్యలక్ష్మి గారి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ రానున్న రోజుల్లో మున్సిపల్ పురపాలకంలో కూడా తన వాయిస్ని వినిపించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ప్రజలారా ఒక్కసారి పనిచేసే వాళ్ళకి, ప్రజల తరఫున నిలబడి కొట్లాడే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. 4వ వార్డులో సీరియల్ నెంబర్ 4లో చుత్తెకొడల నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలే నేటికి. అందుకే సిపిఎం పార్టీగా ఆలోచన చేసి మన నిలబడ్డ ప్రాంతాల్లో సిపిఎం పార్టీగా పోటీ చేస్తూ ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉన్నది. అభివృద్ధి జరగాలనే ప్రధాన కాన్సెప్ట్తో పనిచేస్తా ఉన్నాం. అక్కడ ఫ్రెండ్లీ కాంటెస్ట్లో సిపిఎం పార్టీ పోటీలో ఉంటుంది.